ఈ ఏడాది నినాదం ప్లాస్టిక్ను అంతం చేద్దాం. ప్లాస్టిక్తో కాలుష్యం అంతకంతకు పెరిగిపోతోంది. నేల, చెరువులు, నదులు, సముద్రాలన్నింటినీ ఇది కమ్మేస్తోంది. కాలువలు, నదుల ద్వారానే ఏటా 14 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2040 కల్లా 2.9 కోట్ల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు సముద్రంలోకి చేరే ప్రమాదం ఉంది. కోయంబత్తూరు దగ్గరలోని భారతీయ యూనివర్సిటీకి చెందిన సమీపంలో మరుదామలై అటవీ ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతంలో ఇటీవల ఓ ఏనుగు మృతి చెందింది. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఆ ఏనుగు కడుపులో 15 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. సందర్శకుల ద్వారా అటవీ ప్రాంతంలో కూడా ప్లాస్టిక్ భూతం ఇంతగా చేరిపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఏనుగులే కాదు, నిత్యం ఎన్నో జీవరాశులు ఈ ప్లాస్టిక్ భూతానికి బలవుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో వాటిల్లబోయే ప్రమాదాలకు ఈ ఘటనలను ముందస్తు హెచ్చరికగా భావించాలి. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. కొన్నేళ్ల క్రితం ప్లాస్టిక్ ఉత్పత్తి ఏడాదికి 20 లక్షల టన్నులు ఉండగా 2019లో ఇది 45 కోట్ల టన్నులకు పెరిగింది. దీన్ని అడ్డుకట్ట వేయకపోతే 2060 నాటికి మూడింతలు పెరిగే ప్రమాదం ఉంది. ఈ కాలుష్య కట్టడికి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లతో పాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించాలి. ఆ వ్యర్థాలను పునర్వినియోగించే దిశగా అడుగులు వేయాలి. ప్రస్తుతం 10% కంటే తక్కువగానే ప్లాస్టిక్ పునర్వినియోగం జరుగుతోంది. దీన్ని భారీగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే భూమి మీద 600 కోట్ల టన్నుల మేర ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడ్డాయని ల్యాన్సెట్ పత్రిక ఓ అధ్యయనంలో వెల్లడించింది. ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా వరకు జలవనరుల్లో చేరుతుండటం అతిపెద్ద సమస్యగా మారింది. అక్కడ అవి సూక్ష్మరేణువులుగా విచ్ఛిన్నమవుతున్నాయి. వాటిలోని రసాయనాలు పర్యావరణానికి, సకల జీవులకు హాని కలిగిస్తున్నాయి. ప్రధానంగా మానవ శరీరంలోని హార్మోన్ల వ్యవస్థను అస్తవ్యస్తం చేయడంతో పాటు క్యాన్సర్, మధుమేహం, సంతానలేమి వంటి ఇతర సమస్యలకు దారితీస్తున్నాయంటున్నారు వైద్య నిపుణులు. ప్రపంచంలో ఏటా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్లో 5.2 కోట్ల టన్నులకు పైగా బహిరంగ ప్రదేశాల్లో కాల్చివేస్తున్నారు. ఆ సమయంలో విడుదలయ్యే విషవాయువులు గాలిలో కలుస్తున్నాయి. ఇవి జీవుల్లో అనేక రుగ్మతలకు కారణమవుతున్నాయి. ఓ సర్వే ప్రకారం గాలి ద్వారా మనం నిత్యం 11.3 ప్లాస్టిక్ సూక్ష్మ రేణువులని పీలుస్తున్నాం. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నియంత్రణ విధించింది. చాలా వరకు ప్లాస్టిక్ ఉత్పత్తి సంస్థలను బ్యాన్ చేసింది. ప్లాస్టిక్తో పాటు ఇతర వ్యర్థాలను పూర్తి స్థాయిలో రీసైక్లింగ్ చేయించే దిశగా అడుగులు వేస్తోంది. సర్క్యులర్ ఎకానమీ, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల భారాన్ని తగ్గించి ఆ రంగంలో ఉపాధి కల్పన కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. రీసైక్లింగ్ సంస్థలకు రాయితీ కల్పించి ప్రోత్సహించాలని సంకల్పిస్తోంది. ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా కొన్ని దేశాల్లోని కార్పొరేట్ సంస్థలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండకూడదనుకుంటే దాని జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం అనే నినాదంతో అడుగులు వేస్తున్నాయి. యూకేలో ఇప్పటికే పలు సూపర్ మార్కెట్లు కూల్ డ్రింక్ టిన్స్, గ్రీటింగ్ కార్డ్స్, బెడ్షీట్స్ వంటి వాటిని ప్లాస్టిక్ కవర్లతో ప్యాక్ చేయడం మానేశాయి. ఉత్తర అమెరికాలోని వాల్మార్ట్ షాపింగ్ మాల్లో కూడా ప్లాస్టిక్ వాడకం తగ్గించారు. స్వీడన్కు చెందిన ఐసీఏ రిటైల్ సంస్థ పండ్లు, కూరగాయలపై బ్రాండ్ల పేర్లను లేజర్తో ముద్రించే ప్రయత్నం చేస్తోంది. యూనిలీవర్, జాన్సన్ వంటి సంస్థలు టూత్పేస్ట్, డిటర్జెంట్లను మందుబిళ్లల రూపంలో తయారు చేసి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. అమెరికాలో పాల పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో కాకుండా సీసాలు, జగ్గుల్లో విక్రయించే విధానం ఇప్పటికే మొదలైంది. ఇది అన్ని దేశాలు ఆచరించదగిన శుభపరిణామం. అందుకే పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ మేము సైతం వంటి ప్లాస్టిక్ వినియోగం తగ్గించే మార్గాలను అన్వేషించి ఆచరణలో పెట్టాలి. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వస్తున్న బయోప్లాస్టిక్ వస్తువులతో పాటు సాంప్రదాయ గుడ్డ సంచులు, జనపనార బ్యాగులు, విస్తళ్ళు, పేపర్ గ్లాసులు తదితర ప్రత్యామ్నాయాలు వాడాలి. చాలా వరకు పట్టణ ప్రాంతాల్లో ఇంట్లో చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు అందిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో వాడిన ప్లాస్టిక్ వ్యర్థాలను క్రమపద్ధతిలో వేరుచేసి రీసైక్లింగ్ ప్రోత్సహించాలి. పిల్లలకు ప్లాస్టిక్ డబ్బాల్లో భోజనం పంపకుండా స్టీల్ బాక్సుల్లో పెట్టడం అలవర్చుకుంటే పిల్లలకే ఆరోగ్యం, ఇటు పర్యావరణ హితం కూడా. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.